మంచి ఫాలోయింగ్ క్రేజ్ ఉన్న ఆట ఇది. అంతేకాదు చాలా ఎక్స్పెన్సివ్ గేమ్ అని కూడా, చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అని కూడా చెప్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో కూడా చాలా టాలెంట్ ఉంది. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో ఎంతోమంది అమ్మాయిలు టెన్నిస్ క్రీడను తమ కెరీర్గా తీసుకుంటున్నారు. అయితే కెరీర్గా తీసుకున్న వాళ్ళలో ఎంతమంది రాణించగలుగుతున్నారు, ఎంతమంది అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ తీసుకురాగలుగుతున్నారు, ఎందుకు ఇది కొంతమందికే పరిమితం అయిపోయింది, ఎందుకు ఎక్స్పెన్సివ్ గేమ్గా మిగిలిపోయింది, ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. గ్లోబల్ గేమ్ టెన్నిస్ ను ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కెరియర్ గా తీసుకుంటున్నారు. అందులో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ముందు వరుసలో నిలుస్తోంది. అలాంటి వారందరికీ శిక్షణా కేంద్రంగా కూడా మారుతోంది. గ్లామరస్ స్పోర్ట్ గా చెప్పుకునే ఈ ఆటకు నవతరం అమ్మాయిలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆకర్షితులవుతున్నారు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్న ఆట టెన్నిస్. అకాడమీలకు, శిక్షకులకు కూడా మంచి డిమాండే ఉంది. హైదరాబాద్లో దాదాపుగా 30కి పైగానే టెన్నిస్ అకాడమీలు ఉండటమే దానికి నిదర్శనం. అయితే విలువైన కాలం, ధనంతో పాటుగా అంకిత భావం ఎంతో అవసరమైన ఈ ఆటలో రాణించడం అంత తేలిక కాదు. సంవత్సరాల తరబడి సాధనతో పాటుగా శిక్షణ కోసం ఏటా లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉండాలి. దీనికి తోడు అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్లాలంటే కార్పొరేట్ కంపెనీలు, స్పాన్సర్ల సహకారం తప్పనిసరిగా ఉండాల్సిందే అంటున్నారు వర్ధమాన క్రీడాకారిణులు. టెన్నిస్ యాక్చువల్లీ ఫిజికల్లీ కానీ మెంటలీ కానీ ఇట్స్ అ వెరీ టఫ్ స్పోర్ట్. సో ఆ డెడికేషన్ అనేది ఉంటే కానీ యూ రియలీ కాంట్ గో టు అ గుడ్ లెవెల్. అండ్ ఆల్సో ఇట్స్ చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ టెన్నిస్. సో అందరికీ అఫోర్డబుల్ కాదు. సో ఇట్ విల్ బీ బెటర్ ఫస్ట్ నుంచి స్పాన్సర్షిప్ అలా ఉంటే టోర్నమెంట్స్ ఆడడానికి కానీ ఈజీగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకు మొదలవుతుంది వాళ్ల దినచర్య. టెన్నిస్ నే వృత్తిగా ఎంచుకోదలిచిన వారు ప్రతిరోజు కనీసం 5 నుంచి 6 గంటలు ఆటకు, శిక్షణకు కేటాయించాల్సి ఉంటుంది. కోర్టులో 4 గంటలు ఫిట్నెస్, యోగా, స్ట్రెచ్చింగ్ కోసం మరో 2 గంటల సమయాన్ని కేటాయిస్తారు. ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు కఠోర సాధన చేస్తారు. బ్యాడ్మింటన్తో పోల్చుకుంటే టెన్నిస్ కోర్టు వైశాల్యం కూడా ఎక్కువే. క్రీడాకారుల శారీరక దారుఢ్యం చాలా అవసరం. ముఖ్యంగా క్లే కోర్టులపై ఆడేటప్పుడు సుదీర్ఘంగా మ్యాచ్లు జరుగుతాయి కాబట్టి స్టామినా కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచి ఆ మెంటల్ బ్యాలెన్స్ అనేది పేరెంట్స్ సపోర్ట్ కానీ లేకపోతే కోచెస్ సపోర్ట్, అందరి సపోర్ట్ ప్లస్ ఫిజికల్గా కూడా ఫిట్నెస్ లెవెల్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ నుంచి. లాస్ట్ ఇయర్ ఒక్కసారి స్పెయిన్ వెళ్ళొచ్చాను 1 month. దట్ వాజ్ ఫస్ట్ టైం ఐ ట్రైన్డ్ అబ్రాడ్. కోచింగ్ అనమాట. సో ద డిఫరెన్స్ ఐ సా ఇస్ ఐ థింక్ ఫిట్నెస్. వాళ్ళకి ఒక సపరేట్ ఫిట్నెస్ కోచ్ ఉంటారు, సపరేట్ టెన్నిస్ కోచ్ ఉంటారు. వేరు ఫిట్నెస్ అనేది సపరేట్ కంపల్సరీ. అండ్ టెన్నిస్ ఐ థింక్ ఇట్స్ ది సేమ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. అక్కడ ఏంటంటే కొంచెం ఇంటెన్సిటీ అది ఎక్కువ ఉంటుంది. ఇటీవల కాలంలో టెన్నిస్ లో బాగా రాణిస్తున్న తెలుగు అమ్మాయి ప్రాంజల 6 ఏళ్ల వయసు నుంచే టెన్నిస్ ఆడటం మొదలుపెట్టి ఇప్పటికే పలు అంతర్జాతీయ టైటిల్స్ ను కూడా గెలుచుకుంది. ప్రస్తుతం విదేశాల్లో ట్రైనింగ్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతోంది. రోజర్ ఫెదరర్ తనకు ఆదర్శమని, స్విస్ గ్రేట్ ను చూసిన తర్వాతే తాను ప్లేయర్ గా మారానంటోంది ప్రాంజల. ఇంటి దగ్గర టెన్నిస్ కోర్ట్ ఉంటే టెన్నిస్లో జాయిన్ చేశారనమాట. అయితే నేను అక్కడ ఆడుతున్నప్పుడు కోచెస్ చూసి చాలా బాగా ఆడుతుంది మీ అమ్మాయి, సీరియస్గా ఎందుకు తీసుకోరని డాడీ వాళ్ళతో చెప్తే మేము అంత అఫోర్డ్ చేయలేము, మేము మిడిల్ క్లాస్, యూ కాంట్ అఫోర్డ్ దట్ మచ్ అని అంటే ఒకసారి ట్రై చేయండి చాలాసార్లు అంటే ఇంకప్పుడు డాడీ వాళ్ళే ఓకే చూద్దాము పర్ఫార్మెన్స్ని బట్టి కంటిన్యూ చేద్దాం. సో అనుకున్న దానికన్నా చిన్న వయసులోనే బెటర్ పర్ఫార్మెన్స్ వస్తూ కరెక్ట్ టైంకి స్పాన్సర్స్ కూడా వచ్చేసరికి వీ కంటిన్యూడ్ ప్లేయింగ్ టెన్నిస్ అనమాట. అండ్ బికాస్ జీవీకే సార్ కూడా స్పాన్సర్ చేయబట్టి ఐఎమ్ హియర్ టుడే. అండ్ నా మెయిన్ అచీవ్మెంట్ వచ్చి ఐ వన్ B1 ఇన్ ఢిల్లీ సింగిల్స్ అండ్ డబుల్స్. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ITF సర్క్యూట్లో ఇంతవరకు 19 సింగిల్స్, 4 డబుల్స్ విజయాలు సాధించింది ప్రాంజల. స్పోర్ట్స్ ని కెరియర్ గా ఎంచుకోవడంలో కొంత రిస్క్ ఉన్నప్పటికీ తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ల శిక్షణతో ఇన్ని సంవత్సరాలు టెన్నిస్ ఆడగలిగానని గుర్తు చేసుకుంది.
ప్రస్తుతం ఐటీఎఫ్ టోర్నమెంట్లు మాత్రమే ఆడుతున్నట్లుగా, తద్వారా బలమైన ప్రత్యర్థులతో తలపడే అవకాశం ఉంటుందని, దాంతో తన ఆట తీరు, ర్యాంకింగ్ కూడా మెరుగుపడతాయని ధీమాగా చెబుతోంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ మన దగ్గర లెవెల్కి ప్లేయర్స్ లేరు. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ లెవెల్కి వచ్చాను, ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే యూ నీడ్ అబ్రాడ్ ట్రైనింగ్. ఫర్ దాట్ నీడ్ ఇన్ లైక్ స్పాన్సర్స్ టు సపోర్ట్ బ్యాకప్. ఎందుకంటే కోచింగ్ బాగుంటుంది. కోచింగ్ వాళ్ళు మనం దేనిలో ల్యాకింగ్ ఉన్నాం అవన్నీ చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఫుట్ వర్క్ అవన్నీ మెయిన్ ఏవైతే ఇంపార్టెంటో లైక్ ఫుట్ వర్క్ కానీ అవన్నీ బాగా వాళ్ళు ఫోకస్ చేసి ఇంప్రూవ్ చేస్తారు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంప్రూవ్ మై గేమ్ అ లాట్, లైక్ మూమెంట్ వైజ్ కానీ ఫిట్నెస్ వైజ్, సర్వ్, స్ట్రోక్స్ అండ్ ఎవ్రీథింగ్. తెలుగు అమ్మాయిలు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది టెన్నిస్ ప్లేయర్లు శిక్షణ కోసం హైదరాబాద్కు వస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన సీనియర్ టెన్నిస్ ప్లేయర్ ప్రార్థనా తాంబ్రే సానియా మిర్జా టెన్నిస్ అకాడమీలోనే తన శిక్షణను కొనసాగిస్తోంది. ప్రస్తుత ఐటీఎఫ్ ర్యాంకింగ్స్ లో 471వ స్థానంలో ఉన్న ఆమె కెరియర్ బెస్ట్ ర్యాంక్ 331. సానియా మిర్జాతో కలిసి ఒలింపిక్ మహిళల డబుల్స్, ఫెడ్ కప్ లో పాల్గొనడంతో పాటుగా ఆసియా గేమ్స్ లో కాంస్య పథకాన్ని కూడా గెలుచుకుంది. ఇంతవరకు తన కెరియర్లో 3 ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్స్, 19 డబుల్స్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. Girls, after Sania Mirza, many have taken tennis as a professional sport. The coaching it should be done with the professional coaches. Many coaches are not qualified. Only we can count in Hyderabad on fingertips they are qualified coaches. Parents should first know who are qualified coaches and go to them and put their kids in the proper hands. హైదరాబాద్ నగరంలో మొత్తం ఎన్ని టెన్నిస్ అకాడమీలు ఉన్నాయి? అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్గా ఎదగడానికి ఏ వయసు నుంచి టెన్నిస్ ఆడడం మొదలుపెట్టాలి? వాళ్ళు ప్రొఫెషనల్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు కఠోర సాధన చేయాల్సి ఉంటుంది? ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంటుంది? కోచ్ల యొక్క సహకారం కానీ శిక్షణ కానీ ఎలా ఉండాలి? తెలుసుకుందాం. సీనియర్ కేటగిరీ ప్లేయర్లు విదేశాల్లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే సంవత్సరానికి కనీసం 30 లక్షల నుంచి 50 లక్షల ఖర్చు చేయాల్సి వస్తుంది. స్పాన్సర్లు లేకుండా టెన్నిస్లో రాణించడం దాదాపుగా అసాధ్యం. జూనియర్ ప్లేయర్ల శిక్షణ కోసం కూడా సంవత్సరానికి కనీసం 6 లక్షల రూపాయల ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం కొంత చొరవ తీసుకుని ఆర్థిక సహకారం అందిస్తే మరింత ఎక్కువగా ఛాంపియన్లు తెలుగు రాష్ట్రాల నుంచి తయారయ్యే అవకాశం ఉందంటున్నారు తల్లిదండ్రులు. టెన్నిస్ వైజ్ మనకి ఇంటర్నేషనల్గా ప్రూవ్ చేసుకోవాలి అని అంటే మనం కూడా ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ఉంటేనే బాగుంటుందండి. యుఎస్లో మనం అక్కడ ఉండి అక్కడ వాళ్ళకి పే చేసి ఆడి మళ్ళీ అక్కడ టోర్నమెంట్స్కి తిరగాలి. మనం టోర్నమెంట్స్ తిరిగినందుకు ఒక 20 లక్షల సంవత్సరానికి అవుద్ది. ట్రైనింగ్ తీసుకుంటున్నందుకు స్టే చేసినందుకు 30 lakhs దాకా అవుద్ది. హైదరాబాద్ నుంచి చాలామంది ఉన్నారండి, ఇప్పటికీ ప్లేయర్స్ ఉన్నారు. గవర్నమెంట్ కానీ లేదంటే ఎవరైనా టాలెంట్ హంటర్స్ కానీ ఎవరైనా వచ్చి సపోర్ట్ చేస్తే కనుక ఇంకా ఎంకరేజ్ మెయిన్ బడ్జెట్ అండి. ఫండ్స్ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఈజీ. పాకెట్లో నుంచి పెట్టుకొని ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. వీ నీడ్ టు హ్యావ్ సపోర్ట్ which we lack in India. So we don't have everything in one place like academies, tennis, gyms, swimming and whatever is needed, physical training. Oka place lo undadu. We have to travel a lot. ప్రతి నెల కేవలం ఆహారం కోసమే దాదాపుగా 15,000 రూపాయల నుంచి 20,000 వరకు ఖర్చు చేస్తున్నామంటున్నారు తల్లిదండ్రులు. మ్యాచ్లు ఆడేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళు వేసుకునే ఒక్కో డ్రెస్ ఖరీదు కనీసం 5,000 రూపాయల వరకు ఉంటుంది. దీన్ని బట్టే మనకు అర్థమవుతోంది టెన్నిస్ ఎంత ఖరీదైన ఆట అనేది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాలెంట్కు లోటేమీ లేదని, చాలా మంది టెన్నిస్ నేర్చుకోవడానికి ముందుకొస్తున్నారని, అయితే ప్రొఫెషనల్గా మారి కొంతమంది సక్సెస్ కాగలుగుతున్నారని కోచ్ సంజయ్ అంటున్నారు. మిగిలిన వాళ్ళు స్పాన్సర్ల సపోర్ట్, సరైన ప్రోత్సాహము లేక వెనుకబడిపోతున్నారు.
మన దేశంలో స్పెషలీ తెలంగాణ స్టేట్లో అండ్ ఆంధ్రప్రదేశ్లో సపోర్ట్ అస్సలు లేదు, ఎవరిది సపోర్ట్ లేదు. గుజరాత్లో అయితే స్టేట్ లెవెల్ వాళ్ళకి కూడా 1 లక్ష 2 లక్షలు ఇస్తున్నారు స్టేట్ ఛాంపియన్స్కి. ఆల్ కేటగిరీస్ అండర్ 10 ఈవెంట్, 12 ఈవెంట్స్, 14 ఈవెంట్స్ అండ్ 16లో 18లో మన దగ్గర ఎవరు అసలు సపోర్ట్ చేయడం లేదు. కేటీఆర్ గారు మా టెన్నిస్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్ అండి. సో ఐ ఫీల్ కేటీఆర్ గారు ముందుకొచ్చి సపోర్ట్ చేస్తే మన దగ్గర ఉన్నంత టాలెంట్ ఎక్కడా ఉండదండి. టాలెంట్ అయితే ఈజ్ అబండెంట్ ఇన్ స్పోర్ట్స్ ఫీల్డ్. మన ఓన్లీ కోచెస్ ఏంటంటే వీ హ్యావ్ టు ట్రాప్ దట్ టాలెంట్ అట్ ఎర్లీ ఏజ్, అట్ ద ఏజ్ ఆఫ్ 7 years మనం గుర్తుపట్టి వాళ్ళని ప్రాపర్ మౌల్డింగ్ ఉండాలి, గ్రూమింగ్ అనేది. అది యూ హ్యావ్ టు గ్రూమ్ ప్రాపర్లీ అండ్ విత్ ద ప్రొఫెషనల్ కోచెస్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 18 years యూ విల్ గెట్ ఎ ప్రాపర్ రిజల్ట్. భారత్ మహిళా టెన్నిస్ అనగానే సానియా మిర్జా గుర్తుకొస్తుంది. ఆమె హైదరాబాద్లోని తన కెరియర్ మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా డబుల్స్లో ప్రపంచ నెంబర్ 1 ప్లేయర్గా పలు రికార్డుల్ని సాధించింది. She's skipping around on centre court like a teenager all over again. And once again, Martina Hingis, Wimbledon champion. ఇప్పుడు సానియా బాటలోనే నిధి, ప్రాంజల, ప్రార్థనా తామ్రే, సంజన, ప్రత్యూష, రిషికా లాంటి ప్లేయర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతున్నారు. సానియాకు తగిన వారసులం తామేనని చెప్పకనే చెబుతున్నారు. చూశారు కదా, ఒక ఛాంపియన్ ప్లేయర్ తయారు కావాలంటే దాని వెనక ఎన్ని సంవత్సరాల శ్రమ, కష్టం దాగి ఉందో. కనీసం 7 సంవత్సరాల వయసు నుంచి వాళ్ళు సాధన మొదలు పెడితే ఒక 7-8 సంవత్సరాల సమయం పడుతుంది వాళ్ళొక ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ కావడానికి. ఆటగాళ్ళ కష్టంతో పాటు, ప్లేయర్ల యొక్క కష్టంతో పాటు ఆర్థిక సహకారం చాలా అవసరమని చెప్పాలి. ప్రతి ఏటా కూడా, ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ మీద కనీసం 30 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు పెడితేనే కానీ వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ప్రొఫెషనల్ టెన్నిస్ వాళ్ళు ఆడలేరు. అందుకనే కార్పొరేట్ కంపెనీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు ముందుకొచ్చి వాళ్లకు కొంత సహకారం చేస్తే మరింతమంది ఛాంపియన్లు, సానియా మిర్జా లాంటి ప్లేయర్లు మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ పాషా, రాజ్, HM TV, హైదరాబాద్. ఇవి వాళ్ళ స్పోర్ట్స్ అప్డేట్స్. ఫర్ మోర్